తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పౌర సరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలన్నారు సీఎం. ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాల్స్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ప్రతి 24 గంటల పరిస్థితిపై రోజు కలెక్టర్కు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు సీఎం. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఫీల్డ్లో ఉండాల్సిందేనని ఆదేశించారు సీఎం. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంయుక్తంగా మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలని ఆదేశించారు. చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లో లెవెల్ కల్వర్ట్ల దగ్గర పరిస్థితుల్ని గుర్తించి స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలని చెప్పారు ముఖ్యమంత్రి. అన్ని విభాగాల్లో సంయుక్తంగా పనిచేయాలని ఆదేశించారు రేవంత్. వెదర్ ఎఫెక్ట్ తో ఇవాల్టి వరంగల్ టూర్ వాయిదా వేసుకున్నట్లు సీఎం చెప్పారు. రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. అటు తుఫాన్ ఎఫెక్ట్ జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలోనే ఉండాలన్నారు. వరద సాయంపై ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలని చెప్పారు. ప్రజలకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు సర్కార్ రెడీగా ఉందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 16 జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వార్నింగ్ తో ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. వరి కోతల టైం కావడంతో అనుకోని ఉపద్రవం రైతుల్లో ఆవేదన మిగులుస్తోందన్నారు. క్షేత్రస్థాయి అధికారుల హాలిడేస్ రద్దు చేసి వరద ఎఫెక్టెడ్ ఏరియాస్ లో పర్యటించేలా చూడాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలిచ్చారు. ఈదురుగాలులతో కరెంట్ సప్లైకి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్లపై బ్రిడ్జిలు, లో లెవెల్ కాజ్వేల దగ్గర దెబ్బతిన్న చోట ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలని సూచించారు. ప్రజల అవసరమైతే తప్ప రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలన్నారు. వరంగల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న చోట్ల అవసరమైతే హైడ్రా సేవలు వినియోగించుకోవాలన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు, కలెక్టర్లను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని సూచించారు.